శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే మన సమస్యలన్నీ కూడా తీరిపోవాలని, మన కష్టాలు తొలగిపోవాలని, మనం ఎప్పుడూ సదా బాబాగారికి దగ్గరగా ఉండే అనుగ్రహం ప్రసాదించమని బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకి అనుగ్రహిస్తున్నారు. మన సాయి తండ్రి మనతో ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాము. వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన బాబాగారు ఏం చెబుతున్నారో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బిడ్డ, ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్తను అతి త్వరలోనే నువ్వు వినబోతూ ఉన్నావు. ఈ శుభవార్త నీ మనస్సుకి, నీ హృదయానికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో నేనైతే మాటలలో చెప్పలేను. అసలు ఇలాంటి శుభవార్తను వినగలను అని జీవితంలో నువ్వు ఊహించి ఉండవు, కలలో కూడా నువ్వు అనుకొని ఉండవు. అంత గొప్ప శుభవార్తను నేను నీకు తెలియజేయబోతున్నాను. అలాగే ఈ సందర్భంలో నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను. బిడ్డ, నలుగురి మంచి కోరుకునేటువంటి నీలాంటి మంచి మనసు ఈ రోజులలో 100కో 1,00,00,000కో ఒక్కరికి మాత్రమే ఉంటుంది తల్లి. ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు నీ శక్తికి మించి అవతల వాళ్లకు సహాయం చేశావు. సహాయం చేసే విషయంలో నీకు అసలు దాపరికమే లేదు. అడిగిన వాళ్లకు లేదు కాదు అనకుండా చేతనైనంత సహాయం చేసేటువంటి చాలా మంచి గుణం నీలో ఉన్నది. నీలో ఉన్నటువంటి ఈ మంచి గుణమే నాకు నీ పైన ఎనలేని ప్రేమ కలిగేటట్లుగా చేస్తుంది. ఈ ప్రేమ చేతనే బిడ్డ, నేనెప్పుడూ కూడా నీ వెంటే ఉన్నాను, నీతోనే తిరుగుతున్నాను. నీ కష్టంలో సుఖంలో నేను పాలు పంచుకుంటున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటో చెప్పమంటావా? ఎన్నోసార్లు నువ్వు నీ తాహతకు మించి అవతల వాళ్లకు సహాయం చేశావు. ఇలా నువ్వు చేతికి ఎముక లేకుండా సహాయం అనేది చేయటం వలన నువ్వు ఎంతో ధనాన్ని నష్టపోయావు, మనశ్శాంతిని కోల్పోయావు. ఇంట్లో వారి చేత కూడా నువ్వు ఎన్నో మాటలు అనిపించుకున్నావు. అలాగే నీలో మెచ్చుకోదగిన మరొక ముఖ్యమైన విషయం ఉన్నది. అది ఏమిటో అనుకుంటున్నావా? నువ్వు అవతల వాళ్ళకి సహాయం చేసేందుకు ఎంత ముందుకు వెళతావో, నీకు సహాయం కావాలి అని అడగడానికి అంతగా బిడియపడతావు. నీ నుండి సహాయం పొందిన వారిని కూడా తిరిగి సహాయం అడగడానికి నీకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. పైగా వారందరూ బాగుంటే చాలు బాబా అని కోరుకునేటువంటి ఎంతో మంచి మనసు నీకు ఉన్నది. నీ మంచి మనసును చూసినప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందో బిడ్డ, నేను మాటలలో చెప్పలేను. అంతేకాకుండా నేను ఈ సందర్భంలో నీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. నీలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణం, అంటే నలుగురికి సహాయపడాలి అనేటువంటి గొప్ప గుణం ఉన్నదే, ఇది కేవలం భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు. అవతల వాళ్లకు సహాయం చేసి నువ్వు ఎన్నోసార్లు కష్టాలను, ఆపదలను కొని తెచ్చుకున్నావు. కానీ నీలో ఉన్న ఈ స్వభావాన్ని మాత్రం నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఈ సమయంలో నేను నీకు ఒక సత్యం చెబుతున్నాను. బంగారాన్ని ఎంత కాల్చినా దాని స్వచ్ఛతనది ఎప్పుడూ కోల్పోదు. అలాగే గంధపు చెక్కను ఎంత అరగతీసినా దాని సువాసనను అది పోగొట్టుకోదు. బంగారాన్ని కాల్చిన కొద్దీ దాని స్వచ్ఛత పెరుగుతుంది, గంధపు చెక్కను అరగదీస్తున్న కొద్దీ దాని సువాసన పెరుగుతుంది. అలాగే నువ్వు కూడా ఎవరు నీకు ఎన్ని రకాలుగా చెప్పినా, ఎవరు నీకు ఎన్ని రకాలుగా నీ సహాయం పొంది నీకు ఆపదలు కలిగించినా, అవతల వాళ్లకు చేతనైనంత సహాయం చేసేటువంటి నీ స్వభావం ఏమాత్రము ఎప్పటికీ మారదు. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. ఎంతమందికి ఇలా నలుగురికి సహాయం చెయ్యాలి అనే మంచి మనసు ఉన్నదంటావు? అందుకే నా బిడ్డవైన నిన్ను ఇంతగా మెచ్చుకుంటున్నాను.
నువ్వు ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఆచరిస్తూ ఉండు. నా ఆశీస్సులు, నా కృప, కరుణ, కటాక్షాలు నీతో సంపూర్ణంగా ఉంటాయి. నీ జీవితకాలము నీకు, నీ కుటుంబానికి నీ సాయి ఆశీస్సులు తోడుగా ఉంటాయి అంటూ బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారు. మన సాయి చెప్పేటువంటి మాటలు మీ అందరికీ చక్కగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. బాబాగారు చెబుతున్నారు, తను చెప్పినటువంటి మార్గంలో నడిచిన వారికి తను ఎప్పుడూ తోడుగా ఉంటానని, నలుగురి మంచి కోరుకునేటువంటి వారికి తాను అండగా ఉంటానని, వారి కష్టాల్లో బాధల్లో తోడుగా ఉండి వాటన్నింటినీ నేను తొలగిస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యాన్ని బాబాగారి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. పూర్వం ఒక గ్రామంలో కామేశం అనే రైతు ఉండేవాడు. కామేశం అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. పుట్టుకతోనే గొప్ప ధనవంతుడు. కామేశం తల్లిదండ్రులు, అతని తాత ముత్తాతలు అందరూ కూడా వ్యవసాయం చేసి భూముల్ని సంపాదించారు. ఎన్నో పశువులను కూడా కూడబెట్టారు. అలా వాళ్లకు కామేశం ఒక్కడే సంతానం కావడం చేత ఉన్న ఆస్తి అంతా కూడా కామేశానికే చెందింది. అలా కామేశం పుట్టుకతో ధనవంతుడు కావడం చేత అతని తల్లిదండ్రులు అతన్ని లోకం పాపం తెలియకుండా ఎంతో గారాబంగా పెంచుకున్నారు. కామేశం కూడా చాలా మంచి హృదయం కలిగినవాడు. ఎంతో అమాయకుడు. బంధువులన్నా స్నేహితులన్నా కామేశం ప్రాణం పెట్టేవాడు. అంత స్నేహంగా వాళ్లతో ప్రవర్తించేవాడు. అయితే కామేశానికి తల్లిదండ్రులు ఎన్నోసార్లు అందరినీ కూడా గుడ్డిగా నమ్మవద్దని చెప్పినా అతను పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్లకు కామేశం తల్లిదండ్రులు చనిపోయారు. అక్కడ నుండి కూడా కామేశానికి కష్టాలు మొదలయ్యాయి. అతని చుట్టూ బంధువులు స్నేహితులు చేరి ఎన్నో రకాలుగా అతని నుండి సహాయం పొందటం ప్రారంభించారు. అడిగిన వాళ్లకు లేదనకుండా, కాదనకుండా అడిగినంత ధన సహాయం చేసేవాడు. కొన్నిసార్లు తనే అడ్డం ఉండి అప్పులు కూడా ఇప్పించేవాడు. వాళ్ళు బాగుపడితే చాలే అనుకునేవాడు కామేశం. ఇలా కామేశానికి ఉన్న బంధుప్రీతి, అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఊళ్ళోనే కాకుండా పొరుగుళ్ళో ఉన్నటువంటి అతని బంధువులు స్నేహితులు కూడా అతని నుండి ఎంతో ధన సహాయాన్ని పొందారు. ఇలా గడిచిపోవడం వల్ల కామేశానికి ఉన్నటువంటి ధనమంతా పోయింది. పొలాలు, ఆస్తులు అన్నీ పోయి ఇప్పుడు కడు పేదవాడైపోయాడు కామేశం. ఎవ్వరూ కూడా అతన్ని పట్టించుకునేవారు లేరు. కనీసం పలకరించేవారు కూడా లేరు. కామేశం భార్య చాలా కాలం క్రితమే ఒక ఆడపిల్లను కని చనిపోయింది. కామేశానికి ఉన్నటువంటి ఆ పిల్లకు జానకి అని పేరు పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నాడు. జానకికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. చూడగానే ఆకర్షించే చక్కని రూపం జానకిది. మంచి తెలివితేటలు, అందచందాలతో పాటు ఎంతో అణకువ, వినయం గల్ల పిల్ల జానకి. ఎవరు చూసినా కానీ ఇట్టే చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆస్తులు ఏమీ లేకపోవడంతో జానకిని పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. వయస్సుకొచ్చిన కూతురికి చక్కగా పెళ్లి చేయలేకపోతున్నాను అని, ఆ పిల్లను బాగా చూసుకోలేకపోతున్నాను అని కామేశం తనలో తానే ఎంతగానో బాధపడేవాడు. ఆ పిల్లకి ఎలా పెళ్లి చేయాలో కామేశానికి అర్థమయ్యేది కాదు. ఒకప్పుడు కామేశం దగ్గర ఎంతో సహాయం పొందిన వాళ్ళు కూడా కనీసం కామేశాన్ని పలకరించడానికి కానీ, ఆ పిల్ల విషయం పట్టించుకోవడానికి కానీ ఏ బంధువులు స్నేహితులు ముందుకొచ్చేవారు కాదు. పలకరించడానికి వస్తే ఎక్కడ సహాయం అడుగుతాడో అని అందరూ కూడా ముఖం చాటేసేవారు. అలా తన పరిస్థితిని తలుచుకొని కామేశం లోపల ఎంతగానో బాధపడేవాడు. ముఖ్యంగా తన కూతురు జానకి గురించి తలుచుకొని కామేశం కన్నీళ్లు పెట్టుకోనటువంటి రోజే లేదు. ఇలా కాలం గడిచిపోతూ ఉన్నది. ఒక రోజున కామేశం చిన్ననాటి స్నేహితుడు నాగేశం కామేశం ఇంటికి వచ్చాడు. అలా ఇద్దరు సాయంకాలం వేళ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఒకళ్ళ కష్టసుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అలా కామేశం తన కడుపులో ఉన్న బాధంతా కూడా స్నేహితుడితో చెప్పుకున్నాడు. ఒక్కగానొక్క ఆడపిల్లను, వయసొచ్చిన ఆడపిల్లకు చక్కగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించలేకపోతున్నానని, తన దగ్గర ధనం లేదని స్నేహితుడితో చెప్పుకొని ఎంతగానో బాధపడ్డాడు. అతని మాటలు వింటున్నటువంటి నాగేశం చిరునవ్వుతో అతన్ని ఓదార్చి,
కామేశం, నువ్వు నేను చిన్ననాటి స్నేహితులం. జానకి నీకే కాదు నాకు కూడా కూతురు లాంటిదే. జానకి కోసం నేను మా దూరపు బంధువుల సంబంధం తీసుకొని వచ్చాను. పిల్లవాడు చాలా అందమైనవాడు, చక్కగా చదువుకున్నాడు, జమీందారీ దగ్గర కొలువు చేస్తూ ఉన్నాడు. నేను మన జానకి విషయాలన్నీ కూడా వారితో చెప్పాను. వాళ్ళు ఎప్పుడో ఒకరోజు జానకిని చూసుకోవడానికి వస్తారు. పిల్లవాళ్ళకి నచ్చితే గనక ఆ తరువాత మనం పెళ్లి ప్రయత్నాలు చేద్దాం. కాకపోతే ఇక్కడే ఒక చిన్న సమస్య ఉన్నది. పిల్లవాడు ఎంతో మంచివాడు, కానీ పిల్లవాడి తండ్రి కొద్దిగా ఆశపోతూ డబ్బు విషయంలో అతను ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఎంతో కొంత కట్న కానుకలైతే తప్పకుండా అడుగుతాడు. ముందు వాళ్లకు పిల్ల నచ్చితే ఆ తర్వాత మన అవస్థలేవో మనం పడి ఈ సంబంధాన్ని ఎలాగోలాగా ఖాయం చేద్దాం అని చెప్పాడు నాగేశం. అతని మాటలు విన్నటువంటి కామేశం ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, నాగేశం, నీకు నా పరిస్థితులన్నీ కూడా తెలుసు. నువ్వు చెబుతున్నటువంటి సంబంధం ఎంతో డబ్బున్న వాళ్ళ సంబంధంలా అనిపిస్తూ ఉంది. ఎంత లేదన్నా ఆ పిల్లవాడికి కనీసం ఒక 10,000 కట్నంగా ఇవ్వాలి. పెళ్లి ఖర్చులకు ఒక 5,000 అవసరం పడుతుంది. అదుగో ఇదిగో అని ఒక 20,000 అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఇప్పటికిప్పుడు నా దగ్గర 20,000 నేను ఎలా తేగలను? నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు కదా. నా పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా. మరి ఇటువంటి సంబంధాన్ని ఎలా తీసుకొని వచ్చావు? నాకు కూడా నా కూతురు సంతోషంగా ఉండడం ఇష్టమే, కానీ నా దగ్గర డబ్బు లేదు కదా అన్నాడు కామేశం. ఆ మాటలకు కాసేపు ఆలోచించిన నాగేశం కామేశంతో, కామేశం, నేను చెప్పినట్లుగా చేస్తే జానకి పెళ్ళి చక్కగా జరిగిపోతుంది. నీకు మన చిన్ననాటి స్నేహితుడు సారంగపాణి గుర్తున్నాడా అని ప్రశ్నించాడు. అందుకు కామేశం కాసేపు ఆలోచిస్తూ, ఎందుకు గుర్తులేడు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే వ్యాపారం కోసం ఈ ఊరు వదిలిపెట్టి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు కదా. అతని సంగతి ఇప్పుడెందుకు అని ప్రశ్నించాడు. అందుకు నాగేశం అతనితో, మొన్న నేను 2 నెలల క్రితం పట్నం వెళ్ళానని చెప్పాను కదా, నీకు కూడా ఆ విషయం తెలుసు కదా. అలా పట్నం వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంకాలం వేళ నేను రంగనాథస్వామి గుడికి వెళ్ళాను. ఆ సమయంలో గుళ్ళో ఏవో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అలా ఉన్న ఆ సమయంలో కొంతమంది రాజభటులు ఏనుగు అంబారీతో సహా అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడున్న భక్తులందరినీ చూస్తూ పక్కలకి వెళ్ళిపోండి అన్నట్లుగా సైగ చేశారు. అక్కడున్న భక్తులతో పాటు నేను కూడా ఒక పక్కగా వెళ్ళి నుంచున్నాను. కొంతసేపటి తరువాత మన సారంగపాణి కొంతమంది రాజప్రముఖులతోనూ రాజభటులతోనూ అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే దేవాలయంలో వారు ఎంతో మర్యాదతో ప్రవర్తించారు. మన ఊరు నుండి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా మన సారంగపాణి అలాగే ఉన్నాడు. అంత గొప్ప స్థితిలో ఉన్న సారంగపాణిని చూసేసరికే నాకు ఎంతో ఆనందము ఆశ్చర్యము కలిగాయి. నేను ఏమీ తెలియనట్లుగా నా పక్కనున్న ఒక వ్యక్తితో, ఆయన ఎవరు, ఆయనకు అంత మర్యాదలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించాను. అందుకు నా పక్కనున్న వ్యక్తి నన్ను ఆశ్చర్యంగా చూస్తూ, ఆయన ఎవరో మీకు తెలియదా? మీరు ఈ నగరానికి కొత్తగా వచ్చినట్లున్నారు. ఆయన ఈ నగరంలోనే ప్రముఖ రత్నవర్తకులు సారంగపాణి గారు. గొప్ప ధర్మాత్ములు, చేతికి ఎముక లేదు. ఈ గుడిలో ఉన్నటువంటి స్వామివారికి నగలు చేయించారు. ఈ గుడి వెనుక ఉన్న ధర్మసత్రము ఆయన కట్టించిందే. అలాగే ఈ నగరంలో ఎన్నో పాఠశాలలు నిర్మించారు. ఎంతోమందికి గుప్తదానాలు చేశారు, నూతులను తవ్వించారు. ఎంతోమందికి వ్యాపారం పెట్టుకునేందుకు ధన సహాయం చేశారు. గొప్ప ధర్మప్రభువు వారు. ఈ మర్యాదలు పొందేందుకు అర్హులు. వారి వల్లే ఈ దేవాలయం ఇంత అభివృద్ధి చెందింది. ఈ రోజున ఈ దేవాలయంలో ఎంతోమంది ఆయన పుణ్యం వల్లనే బ్రతుకుతున్నారు అంటూ ఎంతో సంతోషంగా నా పక్కన నుంచున్న వ్యక్తి చెప్పాడు. కానీ నాకు మన సారంగపాణిని పలకరించడం ఇష్టం లేకపోయింది. ఎందుకంటే ధర్మబుద్ధి కలిగినటువంటి వారు ఎవరైనా ఇలా చేస్తారా? వ్యాపారం కోసం నీ దగ్గర ధన సహాయం పొందినవాడు మళ్ళీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు, నీ గురించి కనీసం పట్టించుకోలేదు. అటువంటి వాడిని పలకరించడం నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది అని చెప్పాడు నాగేశం. అతని మాటలు వింటున్న కామేశం ఎంతో సంతోషంగా, మరింకేం, మన ఊరివాడు సారంగపాణి కష్టపడి పైకొచ్చాడు, భగవంతుడి అనుగ్రహంతో గొప్ప ధనవంతుడయ్యాడు.
అంతకన్నా మనకు కావలసిందేముంది? నా సంగతి అంటావా? భగవంతుడే చూసుకుంటాడు. నలుగురికి మంచి జరిగితే అంతకన్నా మనకు సంతోషం ఏముంటుంది అన్నాడు కామేశం. అతని మాటలు వింటున్నటువంటి నాగేశం చిరునవ్వుతో, కామేశం, నేనిలా చెబుతున్నానని నువ్వు మరొకలా అనుకోవద్దు. మన జీవితాలు అయిపోయాయి. ఇప్పుడు నువ్వు మడి కట్టుకొని కూర్చుంటే నీ కూతురు జానకి జీవితం తెల్లవారిపోతుంది. ఈ పెళ్లి వాళ్ళు సంబంధం నిశ్చయం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం పట్నం వెళదాం. సారంగపాణి దగ్గరికి వెళ్ళి అతన్ని పెళ్లికి ఏదైనా సహాయం చెయ్యమని అడుగుదాం. అంతేకాని న్యాయము ధర్మము అని ఇలా నువ్వు మడికట్టుకొని కూర్చుంటే అవతల నీ కూతురు జానకి జీవితం తెల్లవారిపోతుంది. ఆ తరువాత ఎవరం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు. నేను చెప్పినట్లుగా చెయ్యి, జానకి మంచి జీవితం ఏర్పడుతుంది. ఆ తరువాత అంతా భగవంతుడు దయ అని చెప్పాడు నాగేశం. అతని మాటలతో బాగా ఆలోచించిన కామేశం అది నిజమే అనిపించి సరే అన్నట్లుగా తల ఊపాడు. కొన్ని రోజుల తరువాత నాగేశం దూరపు బంధువు శేషయ్య తన కొడుకుని మరికొంతమంది బంధువులను వెంటబెట్టుకొని కామేశం ఇంటికి జానకిని చూసుకునేందుకు వచ్చాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా జానకి చక్కగా మర్యాదలు చేసింది. పెళ్లి కొడుకుతో పాటుగా అక్కడ వచ్చిన వారందరికీ కూడా జానకి అందచందాలు వినయ విధేయతలు ఎంతగానో నచ్చాయి. అప్పుడు శేషయ్య నాగేశాన్ని చూస్తూ, నాగేశం, నువ్వు చెప్పినట్లుగా ఈ అమ్మాయి మాకు అన్ని విధాలా సరిపోతుంది. మంచి వినయ విధేయతలు అందచందాలు కలిగిన అమ్మాయి. మా పిల్లవాడు పట్నంలో రాజోద్యోగం చేస్తున్నాడన్న విషయం నీకు తెలుసు కదా. ఇప్పటి వరకు మాకు కూడా ఎన్నో సంబంధాలు వచ్చాయి. అందరూ కూడా 25,000 30,000 కట్నం ఇస్తామని చెప్పారు. కానీ మాకే ఆ పిల్లలు నచ్చకపోవడంతో మేము ఎవరినీ కూడా నిర్ణయించుకోలేదు. నువ్వు ఎంతగానో చెప్పడంతో ఈ అమ్మాయిని చూసేందుకు వచ్చాము. ఈ అమ్మాయి మాకు కూడా నచ్చడంతో కొద్దిపాటి కట్న కానుకలతో పెళ్లికి మేము అంగీకరిస్తాము అని చెప్పాడు శేషయ్య. అతని మాటలకు పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్న నాగేశం శేషయ్యతో, శేషయ్య, నీకు కామేశాన్ని గురించిన అన్ని విషయాలు నేను ముందే చెప్పాను కదా. కామేశం పేదవాడు, చాలా ధర్మబుద్ధి కలిగిన మంచివాడు, మనవాడు. పైగా జానకి ఎంతో వినయ విధేయతలు కలిగిన పిల్ల, చక్కటి పిల్ల. ఆ పిల్ల మీ ఇంటి కోడలైతే మీ అదృష్టంగా భావించు. కట్న కానుకల కింద 5-6 వేలు వాళ్ళు ఇవ్వగలరు. అంతేకాకుండా పెళ్ళి కూడా ఘనంగా చేస్తారు. నా మాట విని 5-6 వేలతో ఈ సంబంధానికి అంగీకరించు అన్నాడు శేషయ్యతో. ఆ మాటలకు శేషయ్య ఎంతో కోపంగా చిరాగ్గా నాగేశం వంక చూస్తూ, నాగేశం, నువ్వు చెప్పావనే మేము ఇంత దూరం వచ్చాము. 5,000 6,000 ఎవరికైనా చెబితే నవ్విపోతారు. 15,000కు ఒక్క పైసా తగ్గినా ఒప్పుకునేదే లేదు. అంత శక్తి లేనటువంటి వాళ్ళు మమ్మల్ని పిలవకుండా ఉండవలసింది. మమ్మల్ని పిలిచి ఇలా అవమానించడం ఏం బాగోలేదు అంటూ కోపంగా మాట్లాడుతున్నాడు శేషయ్య. అతడికి నచ్చజెప్పి ఒప్పించేందుకు నాగేశం కామేశం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో కామేశం ఇంటి ముందు ఏదో గుర్రపు బండి ఆగిన శబ్దం వినిపించింది. అందరూ వాళ్ళ మాటలాపి గుమ్మం వైపు చూస్తూ ఉన్నారు. కొన్ని క్షణాల తర్వాత ఒక యువకుడు చేతిలో 2 పెద్ద పెద్ద సంచులతోటి లోపలికి వచ్చాడు. ఆ యువకుడిని చూడగానే అప్పటి వరకు ఎంతో కోపంగా మాట్లాడుతున్న శేషయ్య గబుక్కున పైకి లేచి ఆ యువకుడికి నమస్కారం చేసి, అబ్బాయి గారు, మీరిలా దయచేశారేమిటి? మిమ్మల్ని ఇక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు అంటూ చిరునవ్వుతో పలకరించాడు. అందుకు ఆ యువకుడు కూడా చిరునవ్వుతోనే శేషయ్యకు సమాధానం చెప్పాడు. అటు తరువాత తన చేతిలో ఉన్న సంచులను పక్కన పెట్టి తనను ఆశ్చర్యంగా చూస్తున్న కామేశం దగ్గరకు వెళ్ళి అతని కాళ్లకు నమస్కారం చేశాడు. తనను ఆశ్చర్యంతో చూస్తున్న కామేశంతో ఆ యువకుడు, మామయ్య, బాగున్నారా? నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ చిరకాల మిత్రుడు, ఆప్తమిత్రుడైన సారంగపాణి పెద్ద కొడుకుని. నన్ను చిన్నప్పుడు బుజ్జి కన్నయ్య అంటూ ఎత్తుకొని గారాబం చేసేవారు కదా. నాకు కొసరి పెరుగన్నం తినిపించేవారు కదా. నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రశ్నించాడు. అతని మాటలకు కామేశం ఎంతగానో సంతోషంతో ఆ యువకుడిని పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఎంత వాడవయ్యావు? ఎప్పుడో చిన్నపిల్లవాడప్పుడు చూశాను. పెద్దవాడివయ్యావు కదా, పోల్చుకోలేకపోయాను.
అమ్మా నాన్న అంతా బాగున్నారా, అందరూ కలిసే వచ్చారా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కామేశం. అతని మాటలకు తగిన రీతిలో సమాధానం చెబుతున్న కన్నయ్య పక్కకు తిరిగి శేషయ్యతో అన్నట్లుగా మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు. అతని మాటలకు శేషయ్య కోపాన్ని అణచుకొని లేని నవ్వును ముఖాన పులుముకుంటూ కన్నయ్యతో జానకిని చూపించి, ఆ అమ్మాయి మీ మామయ్య గారి కూతురు, మా ఇంటి కోడల్ని చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. మేము అడిగిన కట్న కానుకలు ఇవ్వలేనని చెప్పి మీ మామయ్య గారు చెబుతున్నారు. మాకు సెలవిప్పిస్తే ఇంకా మా దారిన మేము వెళ్ళిపోతాము అంటూ పైకి లేచి వెళ్ళబోయాడు శేషయ్య. అలా బయటికి వెళ్ళిపోతున్న శేషయ్యను ఆగమన్నట్లు సైగ చేశాడు కన్నయ్య. అప్పుడు కన్నయ్య శేషయ్యతో, శేషయ్య గారు, ఇందాక నేను లోపలికి వచ్చినప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నన్ను ప్రశ్నించారు కదా, దానికి సమాధానం చెబుతాను వినండి. శేషయ్య గారు, మా కామేశం మామయ్య అంటే మా నాన్నగారికి ఎంతో ప్రాణం. మా కామేశం మామయ్య కూతుర్ని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని, ఆ మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకురావాలని, అంటే నా భార్యగా చేసుకోవాలని మా నాన్నగారు ఎప్పటి నుండో పట్టుబడుతున్నారు. అందుకనే నన్ను ఇక్కడికి పంపించారు. నేను వచ్చేసరికే మీరందరూ మాట్లాడుకుంటూ ఉండడం వల్ల నేను చాలా ఆలస్యంగా వచ్చాను కదా, నాన్నగారి కోరిక తీర్చలేకపోయానే అని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఇప్పుడు మీరిలా వద్దు అనుకొని వెళ్ళిపోతూ ఉండడం వల్ల నాన్నగారి కోరిక తీర్చే అవకాశం నాకు లభించింది అన్నాడు కన్నయ్య. కన్నయ్య మాటల్లోని చురుకుదనం, వ్యంగ్యం అర్థమైనటువంటి శేషయ్య ఏమీ మాట్లాడకుండా కోపంగా చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతని వెంటే అతని బంధువులు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తరువాత కన్నయ్య కామేశం, నాగేశం, జానకి వంక చూస్తూ, మామయ్య, మీరు నన్ను క్షమించాలి. మీ ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడాను. అసలు ఏం జరిగిందో అన్నీ కూడా వివరంగా చెబుతాను. ముందు మీరందరూ కూర్చోండి అంటూ వాళ్ళందరూ కుర్చీలో కూర్చున్న తరువాత ఇలా చెప్పడం ప్రారంభించాడు కన్నయ్య. మామయ్య, నాన్నగారు 20 ఏళ్ల క్రితం మీ దగ్గర కొంత ధనాన్ని అప్పుగా తీసుకొని పట్నం వెళ్ళిపోయి వ్యాపారం ప్రారంభించాడు. మీరిచ్చినటువంటి మీ చేతి చలువ, భగవంతుడి అనుగ్రహంతో నాన్నగారు ప్రారంభించిన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ప్రారంభమైంది. నాన్నగారు ఏది పట్టుకున్నా బంగారంగా మారింది. ఎందులో పెట్టుబడులు పెట్టినా ఎంతో లాభాలు వచ్చేవి. అలా సంవత్సరం అయ్యేసరికే నాన్నగారు మీ డబ్బులు అసలు వడ్డీతో కూడా మీకు తిరిగి ఇచ్చేయాలని, ఈ ఊరు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలా అనుకుంటున్న సమయంలోనే మీ ఇద్దరికీ కావలసినటువంటి చిరకాల మిత్రుడు కొంతమంది నాన్నగారితో కొన్ని విషయాలను చెప్పారు. అవేమిటంటే, నాన్నగారు మీ దగ్గర డబ్బు తీసుకునే నాటికే మీ ఆర్థిక పరిస్థితి ఎంతో కొంత దిగజారిపోయింది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీరు ఎంతో మంచి హృదయంతో మీ పొలం అమ్మి నాన్నగారికి డబ్బిచ్చారు. నాన్నగారు తిరిగి మీకు ఆ డబ్బులు చెల్లించాలి అనుకునేసరికే మీరు పూర్తిగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి కటిక పేదరికంలో ఉన్నారు అన్న విషయం నాన్నగారికి తెలిసింది. అయినా కూడా మీరు ఇంకా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు, బంగారము, ఇల్లు ఇటువంటివన్నీ కూడా అమ్మి అప్పుల పేరుతో ఎంతోమందికి అపాత్రదానం చేస్తున్నారని, ఆ విషయాలన్నీ కూడా నాన్నగారికి తెలిసాయి. మీ ఆలోచనలలో ఎలాంటి మార్పు రాలేదని, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఉన్నంతలో మీరు ఇంకా సహాయం చేస్తూనే ఉన్నారని, మీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని ఎంతోమంది తమ పబ్బం గడుపుకుంటున్నారన్న విషయాలన్నీ కూడా నాన్నగారికి తెలిసాయి. అప్పుడే నాన్నగారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మీకు ఇవ్వవలసిన డబ్బంతా కూడా వ్యాపారంలో మీ పేరు మీదే పెట్టుబడిగా పెట్టారు. అలా వచ్చినటువంటి పెట్టుబడిలోని లాభాలన్నీ ప్రతి సంవత్సరం కూడా మళ్ళీ పెట్టుబడులుగా పెడుతూ ఉన్నారు. ఇదిగో ఇంతకాలానికి మీ పేరు మీద పెట్టుబడిగా పెట్టిన డబ్బుతో నేను మీ దగ్గరకు వచ్చాను. నేను తీసుకొచ్చినటువంటి 2 సంచులలో మీ పేరు మీద వచ్చినటువంటి డబ్బు అదే అంటూ అక్కడ ఉన్న డబ్బు సంచుల్ని చూపించాడు. ఆ తరువాత కామేశాన్ని చూస్తూ, మామయ్య, మా నాన్నగారికి మీరంటే ఎంతో ప్రాణం. మీరంటే మా అమ్మకు కూడా ఎంతో ఇష్టం. మిమ్మల్ని సొంత తోబుట్టువులాగా భావిస్తుంది మా అమ్మ. మీ ఇంటి పిల్లను నా భార్యగా చేసుకోవాలని మా అమ్మకు ఎప్పటి నుండో ఉంది. మా నాన్న కూడా అందుకు ఎప్పుడూ కూడా ఎదురు చెప్పలేదు. అయితే పిల్ల నచ్చకపోతే నేను పెళ్లి చేసుకోనని మారం చేశాను.
అందుకనే నాన్నగారు ఈ డబ్బు మీకు ఇవ్వమని ఆ వంకతో నన్ను ఇక్కడికి పంపించారు. జానకి నాకు కూడా నచ్చింది. మీ అందరికీ అభ్యంతరం లేకపోతే జానకిని నా భార్యగా మా ఇంటి మహాలక్ష్మిగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ అందరికీ నచ్చితే గనక చెప్పండి. తొందరలోనే అమ్మా నాన్న తమ్ముడు అందరూ ఇక్కడికి వస్తారు అంటూ తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పాడు కన్నయ్య. అతను చెబుతున్న మాటలు వింటున్న కామేశానికి నోట మాట రాలేదు. నిజంగా అంత గొప్ప అదృష్టం తన కూతురికి లభిస్తుందని కామేశం ఎప్పుడూ అనుకోలేదు. కన్నయ్యను గట్టిగా ఆలింగనం చేసుకొని, కన్నయ్య, ఎప్పుడో చేసిన సహాయానికి మీ నాన్న ఇంత పెద్ద బహుమానం నా కోసం పంపుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఏదీ ఆశించకుండానే మీ నాన్న బాగుపడాలని నేను చేశాను. ఇందులో నేను చేసిందేమీ లేదు. మీ నాన్న తెలివితేటలు, భగవంతుడి దయ వల్ల మీ నాన్న పైకి వచ్చాడు. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా కూతురికి ఇంత గొప్ప జీవితాన్ని మీ నాన్న ఇస్తాడని, అంతే మంచి మనసుతో నువ్వు వస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. మీ నాన్నలాంటి స్నేహితుడు, నీలాంటి అల్లుడు లభిస్తారని నేనెప్పుడూ కలలో కూడా ఊహించలేదు. ఇంత గొప్ప భాగ్యాన్నిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. ఇది నాకు గొప్ప అదృష్టంగా, వరంగా భావిస్తున్నాను. ఇది నాకు కలిసొచ్చిన అదృష్టం అంటూ సంతోషంతో పొంగిపోయాడు కామేశం. వాళ్ళ మాటలు వింటున్నటువంటి జానకి కూడా ఎంతో సంతోషంగా కన్నయ్యను ఓరకంట చూస్తూ, మా నాన్నగారు చెప్పింది అక్షర సత్యం. ఇంత గొప్ప వరాన్ని భగవంతుడు నాకు ఇస్తాడని నేనెప్పుడూ కలలో కూడా ఊహించుకోలేదు. భగవంతుని పవిత్రమైన పాదాల వద్ద ఉన్న పుష్పాన్ని తలదాల్చినంత పవిత్రంగా మీ ఆజ్ఞను నేను పాటిస్తాను. ఇది నాకు అదృష్టం, ఇది గొప్ప భాగ్యం అంటూ తనలో తాను మురిసిపోతూ చిరునవ్వే సమాధానంగా చెప్పింది జానకి. ఆ మాటలు విన్నటువంటి కామేశము, అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతగానో సంతోషించారు. ఇదంతా చూస్తున్న నాగేశం కూడా ఎంతో ఆర్ద్రతతో కామేశం దగ్గరకు వచ్చి, కామేశం, నీ అంత అదృష్టవంతుణ్ణి నేనెప్పుడూ చూడలేదు అంటూ కన్నయ్య వంక తిరిగి, మీ నాన్న లాంటి స్నేహితుడిని కూడా నేనెప్పుడూ చూడలా. ఎప్పుడో చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇలా ఆపద సమయంలో వచ్చి అనుకోని గొప్ప అదృష్టాన్ని వరంగా ఇచ్చినటువంటి సారంగపాణి నిజంగా గొప్ప స్నేహితుడు. స్నేహితుడు అంటే దైవంతో సమానం అంటారు. దైవం లాంటి మీ నాన్న నిన్ను పంపించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఈ కాలం పిల్లవాడిలా కాకుండా, నాన్న మాటకు ఎదురు చెప్పకుండా ఇంత దూరం వచ్చి మా జానకిని నువ్వు భార్యగా చేసుకుంటున్నావు అంటే ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను. ఈ అదృష్టమంతా కూడా మా తల్లి జానకిదే అంటూ కామేశం, నాగేశం ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా కన్నయ్యతో చెప్పారు. అనుకున్నట్లుగానే చాలా తొందరలోనే జానకికి కన్నయ్యకు అంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది. బాబాగారు మనతో ఏం చెబుతున్నారో అర్థమైంది కదా. మన బాబాగారు అంటున్నారు, తల్లి, నేను నీతో ఏం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైంది కదా. మంచి మనస్సు నూటికో కోటికో ఒక్కరికే ఉంటుంది. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఉన్న నీ మనసు, నీ హృదయం నాకు తెలుసు. నీకు నువ్వు ఊహించనటువంటి గొప్ప అదృష్టాన్ని, కలిసొచ్చే కాలాన్ని నేను ఇవ్వబోతున్నాను. నువ్వు చేసిన ప్రతి పని కూడా నాకు తెలుసు. ప్రతి మేలు నాకు తెలుసు. నలుగురి మంచి కోరుకునేటువంటి నీ వంటి దానికి ఎప్పుడు అన్యాయం జరగనివ్వను అంటూ బాబాగారు మనతో మంచి సందేశాన్ని ఇచ్చారు. మంచి మాటలను మనకి తెలియపరిచారు. ఇప్పటి వరకు కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడా మన సాయి సద్గురువుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. వీడియో చూసిన మీ అందరూ మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మన సాయి సద్గురువుల ఆశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.